Hello, hi friends. I hope you guys are doing good. సో ఈరోజు ఒక ప్యూర్ ఆర్గానిక్ ప్లాన్ కోసం చెప్తామని వచ్చాను ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గానే ఇది మా గార్డెన్లో ఉన్న ప్లాంట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లాంట్ చూస్తుంటే మీకు ఐడియా వస్తుందా వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఇట్ ఈస్ అని? మీలో ఎవరికైనా ఈ ప్లాన్ కోసం తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మనందరికీ బాగా తెలిసిన ఫ్రూట్ ప్లాంట్ ఇది, దానిమ్మ చెట్టు, పొమోగ్రానేట్ ప్లాంట్. సో నేను మీకు ఈ వీడియోలో స్టేజ్ టు స్టేజ్ అన్నది ఒక మొక్క నుంచి ఒక ఫ్రూట్ వరకు ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఏంటంటే ప్లాంట్ అన్నది కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత మనకి చిన్న చిన్న మొక్కలు అనేది స్టార్ట్ అవుతాయి. చిన్న మొక్కలు వచ్చి ఇప్పుడు చూసారు కదా, బిఫోర్ దాంట్లో చిన్నగా వచ్చిన తర్వాత కొంచెం ఇలాగ బిగ్ సైజులో అన్నది ఫ్లవర్ వస్తుంది. సో దీనికన్నా కూడా ఇంకా మనకి కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కనిపిస్తుందో కదా మనకి ఇది ఫ్లవర్ ఇలా అన్నమాట. సో ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్ అంటారు. సో దానివల్ల మనకి ఫ్రూట్ అన్నది జనరేట్ కాదు. మనకి మేల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఫిమేల్ ఫ్లవర్ కూడా ఉంటుంది. సో ఫిమేల్ ఫ్లవర్ నుంచి మాత్రమే మనకి ఫ్రూట్ అన్నది జనరేట్ అవుతుంది. సో అది కూడా మీకు నేను చూపిస్తాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముందు ఒక చిన్న కాయలో వచ్చింది కదా, కాయ నుంచి మనకి ఫ్లవర్ అన్నది విడుతుంది అన్నమాట. సో ఇది ఇలా విడిచిన తర్వాత మనకి అలాగా కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత మనకి కింద ఫ్లవర్ అన్నది పైన అలా వాడిపోయి కింద ఫ్రూట్ మాత్రం అలాగా చిన్న సైజు నుంచి బిగ్ సైజుగా అవుతూ వస్తుంటుంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఫార్మాట్లో అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఫ్లవర్ స్టేజ్ నుంచి మనకి ఫ్రూట్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి స్టేజ్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తర్వాత కొంచెం కాయ అన్నది సైజ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సైజ్ పెరిగే కొద్దీ దాని ముందు ఉన్న ఫ్లవర్ అన్నది కంప్లీట్గా వాడిపోయి పెద్దగా అన్నది వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేటప్పటికి మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, ఏంటంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి, బట్ వీడియోలో చిన్నగా కనిపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా, చిన్న మొక్కలు అలా అన్నమాట వస్తుంటాయి. ఇక్కడ మీకు నేను ఫ్రూట్ని ఇంకా కొంచెం పెద్దగా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ కొంచెం బిగ్ ఫ్రూటే, బట్ ఇన్ ద వీడియో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ స్మాల్ వన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మేము వేసిన ప్లాంట్స్ ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. అండ్ మేము ఎటువంటి మెడిసిన్ అవి యూజ్ చేయలేనివే. ఇంకా చెప్పాలంటే అండ్ దట్టు ఇవి మేము మార్కెట్లోంచి తీసుకొచ్చిన సీడ్స్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇవి కంప్లీట్గా మేము జస్ట్ తినేసి పడేసిన సీడ్స్ తోటే మనకి ఇలాగా మొక్కలు రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ కాకుండా ఇవన్నీ కూడా. సో యాక్చువల్లీ మా గార్డెన్లో ఆల్మోస్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చి విత్తనాలు వేసినవి అయితే ప్లాంటేషన్స్ కావు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఏంటి అంటే మేము జస్ట్ తినేసి పడేసిన బట్టే మనకి ఇలా మొక్కలు రావడం జరిగింది ఫ్రెండ్స్.
అండ్ ప్రీవియస్లీ కూడా ఎలా అంటే మనం మొక్కలు వేసిన తర్వాత చాలా పెద్ద సైజు అయ్యేంత వరకు మనకి ఫ్రూట్స్ వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న మొక్కల సైజు ఉండగానే మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మాకు ఎక్స్ట్రాగా గార్డెన్లో ఎక్కడెక్కడ వేస్తున్నవి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాంటేషన్స్ వచ్చాయి. దీనికి కూడా చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న మొక్కలు. సో ఇలా మాకు చాలా వరకు మా గార్డెన్లో ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మేము ఏంటంటే ఒక 60% 70% అయితే మాత్రం జస్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చిన బట్టి వేసిన ప్లాంటేషన్స్ అయితే కాదు మా గార్డెన్లో ఉన్నవి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మాకు ఎక్స్ట్రా ఉన్న ఇవన్నీ. మీకు ఇంకా ఫర్దర్ ఆర్గానిక్ రిలేటెడ్వి మేము చాలా వరకు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. బట్ మీరు కూడా మీ సైడ్ నుంచి నాకు హ్యూజ్ సపోర్ట్ చేశారనుకో ఫ్రెండ్స్, నేను చాలా న్యూ వీడియోస్ తోటి నేను మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ మీ. అఫ్ కోర్స్ ఐ నో మీరు పక్కా సపోర్ట్ చేస్తారని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎవరైనా న్యూగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్.